హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. నేను చక్కర్ల ఝాన్సీ. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రాణించడం అంత సులభమేమీ కాదు. సినీ రంగంలో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటికీ సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. తాజాగా ఓ అమ్మడు రవితేజ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ రాత్రికి రాత్రే ఆ ఛాన్స్ పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు, ఏ మూవీస్ చేసింది? సినీ రంగంలో నటి దివి వైద్య గురించి చెప్పనక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దివి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలు, సినీ ప్రముఖులతో తన అనుబంధం, రాబోయే చిత్రాల గురించి పంచుకుంది. దర్శకుడు హరీష్ శంకర్ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని, ఆయన ఒక గురువు, మంచి స్నేహితుడు వంటి వారని దివి తెలిపింది. తన కెరీర్ ప్రారంభం నుంచి హరీష్ శంకర్ మద్దతు తనకు లభించిందని చెప్పింది. ఆస్కార్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్సన్ ఇండియాకు వచ్చినప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్ కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువాదకురాలిగా దివి వ్యవహరించింది. ఆ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకులు, కెమెరామెన్లు రాబర్ట్ రిచర్డ్సన్ ను కలవడానికి వచ్చారట. హరీష్ శంకర్, బోస్, చోటా కె నాయుడు, సెంథిల్ వంటి ప్రముఖులు ఆ జాబితాలో ఉన్నారంది. వారిని కలవాలా వద్దా అనే నిర్ణయం తన చేతిలో ఉన్నప్పుడు హరీష్ శంకర్ తనను సెట్ కు పిలిపించి ఎంతో గౌరవంగా చూసుకున్నారని దివి చెప్పింది. ఇక హరీష్ శంకర్ పరిచయం దివికి అప్పటి నుంచి తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారని, బిగ్ బాస్ తర్వాత ఏటీఎం వెబ్ సిరీస్ లో అవకాశం కల్పించారని, ఇప్పుడు మరో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని దివి తెలిపింది. రవితేజ సినిమాలో దివికి అవకాశం వచ్చిందని, తనకు లీడ్ రోల్ కాదు గుడ్ రోల్ దక్కిందని దివి ఆనందం వ్యక్తం చేసిందట. గతంలో రవితేజ పక్కన హీరోయిన్ గా ఒక అవకాశం వచ్చినప్పటికీ రాత్రికి రాత్రే ఆ అమ్మాయిని మార్చేశారని, అది తనకు చాలా భావోద్వేగంగా ఉందని దివి వెల్లడించింది. ఆ రాత్రి తాను ఏడుస్తూ తన స్పీచ్ కూడా రాసుకున్నానని భావోద్వేగం వ్యక్తం చేసింది. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నానని, హరీష్ శంకర్ చేయమంటే చేస్తానని, వద్దంటే చేయనని, ఆయనంటే తనకు అంత గౌరవమని తెలిపింది. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఒక అవకాశం కోసం తాను ఎదురు చూశానని, రోల్ దక్కకపోయినా కనీసం పవన్ కళ్యాణ్ ను చూసి ఉంటే బాగుండేదని దివి అన్నారు. దివి తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఆమెకు ఒక ఆశ ఉందని, అదే తాను పెద్ద సినిమాలో హీరోయిన్ అవ్వాలని ఆమె అన్నారు. కళ్యాణ్ కృష్ణ తనకు లంబసింగి సినిమాలో లీడ్ రోల్ ఇచ్చి ప్రోత్సహించారని కృతజ్ఞతలు చెప్పింది. లంబసింగి తన మొదటి సినిమా. ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి టాక్ తెచ్చుకుందని తెలిపింది దివి. ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీ అని, ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చిందని దివి వివరించారు. ఈ సినిమాలో తను స్వీట్ గా ఉంటూనే రెబల్ గా కనిపిస్తుంది. తనను ఒక డిఫరెంట్ రోల్ లో చూపించారంది. తన చేతిలో కొన్ని మాత్రమే ఉంటాయని, డైరెక్టర్లు చెప్పినట్లే తాను చేస్తానని దివి చెబుతోంది. మరి ఈ బ్యూటీ ఆశలు, కోరికలు తీరుతాయో లేదో వేచి చూద్దాం. హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే ఎగిరి గంతిస్తారు. డబ్బుకు డబ్బు, ఇంటర్నేషనల్ బ్రాండింగ్, ఇంకా కావాల్సినంత ప్రచారం అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి. అందుకే హాలీవుడ్ సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎవరైనా అస్సలు వదులుకోరు. అందులోనూ ది గ్రేట్ స్టీవెన్ స్పిల్బర్గ్ సినిమా అంటే కదేంటో కూడా అడగకుండా ఓకే చెప్తారు. కానీ అలాంటి డైరెక్టర్కే నో చెప్పింది అలనాటి ఓ అందాల తార. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు హాలీవుడ్ ఛాన్స్ మిస్ చేసుకుంది? ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. హాలీవుడ్ లో ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో ఉదాహరణకు ప్రియాంక చోప్రాని తీసుకుంటే ఇప్పుడీ ముద్దుగుమ్మ గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. హాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. అందుకే హాలీవుడ్ సినిమాల్లో ఛాన్సుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ది గ్రేట్ స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి డైరెక్టర్ కే నో చెప్పింది అలనాటి హీరోయిన్ శ్రీదేవి. అది కూడా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ జురాసిక్ పార్క్ లో నటించే ఛాన్స్ వద్దనుకుంది ఈ ముద్దుగుమ్మ. 1993లో విడుదలైన జురాసిక్ పార్క్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. ఇండియాలోనూ రికార్డుల కలెక్షన్లు సాధించింది. ఇప్పటికి కూడా ఈ జురాసిక్ పార్క్ సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ షోకు వెళ్లి చూసేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి చిత్రంలో నటించే అవకాశాన్ని శ్రీదేవి కాదనుకుంది. శ్రీదేవి అందుకు గల కారణాన్ని ఓ సందర్భంలో పంచుకుంది. ఆమెకు ఒక ప్రశ్న ఎదురైంది. మీరెందుకు జురాసిక్ పార్క్ సినిమాలో నటించేందుకు నో చెప్పారు అని అడిగారు. దానికి శ్రీదేవి ఆ రోజుల్లో హాలీవుడ్ సినిమాలంటే ఏలియన్ లా చేయడమే కానీ ఇప్పుడు అదొక గౌరవం. అయితే తనకు ఇండియన్ సినిమాలను వదిలిపెట్టి హాలీవుడ్ సినిమాలను చేయడం ఇష్టం లేదని సున్నితంగా
జురాసిక్ పార్క్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట శ్రీదేవి. దీనికి తోడు ఆ సమయంలో శ్రీదేవి కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉందట. అందుకే ఉన్నట్లుండి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టడం ఇష్టం లేక స్టీవెన్ స్పిల్బర్గ్ ఆఫర్ కు నో చెప్పిందట. దీంతో ఆ పాత్రకు హాలీవుడ్ నటి ఎరియానా రిచర్డ్స్ ను తీసుకున్నారని తెలుస్తోంది. కాగా శ్రీదేవి తన సినిమా కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను రిజెక్ట్ చేసిందని టాక్. 1993లో షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, జూహీ చావ్లా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన డర్ లో హీరోయిన్ గా మొదట శ్రీదేవిని సంప్రదించారని టాక్. అలాగే తెలుగు సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి 2 భాగాల్లో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవినే అనుకున్నారట. ఆమె కాదనడంతో ఆ అవకాశం రమ్యకృష్ణను వరించింది. కాగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న కన్నుమూసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది ఓ సినిమా. ఆ సినిమాను ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించాడు. ఇప్పుడు ఆ మూవీ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక ఆ సినిమాలోకి జంట కెమిస్ట్రీ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా ఆ మూవీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఇది? ఏ రికార్డ్ క్రియేట్ చేసింది? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ చిత్రం దురంధర్ సిరీస్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2 భాగాలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 3,000 కోట్ల భారీ వసూళ్ల క్లబ్ లో చేరి రికార్డు నెలకొల్పాయి. దీంతో భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫ్రాంచైజీగా దురంధర్ నిలిచింది. ఇప్పటి వరకు భారతీయ చిత్రసీమలో బాహుబలి 2,438 కోట్లు, పుష్ప 2,092 కోట్ల సిరీస్ లు అత్యున్నత స్థానంలో ఉండగా ఇప్పుడు దురంధర్ వాటిని అధిగమించింది. ఈ ఫ్రాంచైజీ మొత్తంగా 3,025.97 కోట్లను వసూలు చేసింది. ఇందులో మొదటి భాగం 1,307.35 కోట్లు రాబట్టగా దురంధర్ 2 ది రివెంజ్ ఏకంగా 1,718.62 కోట్లతో ప్రభంజనం సృష్టించింది. దురంధర్ 2 చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే భాషలో అంటే హిందీలో 1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 షోలతో ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఇండియాలో 1,303.37 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా విదేశాల్లో 415.25 కోట్లు రాబట్టిందని సమాచారం. ఇక ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ సిరీస్ లో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కించిన ఈ చిత్రంపై సినీ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకా ఎన్ని రికార్డులను ఈ దురంధర్ 2 క్రియేట్ చేస్తుందో చూడాలి. తెలుగు సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా కొన్ని సినిమాలు ఎప్పటికీ బోర్ కొట్టవు. కొన్ని సినిమాలు ఊహించిన విధంగా భారీ విజయాలను అందుకుంటాయి. వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న చిత్రం ఒకటి. ఆ సినిమాలో ఓ దివంగత స్టార్ హీరో నటించాడు. ఆయన ఆ మూవీకి కేవలం 250 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నాడట. మరి ఆ సినిమా ఏదో, ఏ హీరో చేశాడో వాట్స్ ది స్టోరీ. తెలుగు సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన సినిమా అది. ఆ సినిమా విడుదలై ఇప్పటికే 75 వసంతాలు పూర్తి చేసుకుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే, ప్రతిసారి కొత్తగా అనిపించే చిత్రంగా అది ప్రసిద్ధి చెందింది. 1951 మార్చి 17న 13 ప్రింట్లతో విడుదలైన ఆ జానపద కళాఖండం నాటి ప్రేక్షకుడికి పంచభక్ష పరమాణాలు వడ్డించి క్లాసిక్ సినిమాల జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఆ సినిమా మరేదో కాదు, నందమూరి తారక రామారావు నటించిన పాతాళ భైరవి. దర్శకుడు కెవి రెడ్డికి తొలినాళ్లలో జానపద చిత్రాలపై ఆసక్తి లేనప్పటికీ యోగి వేమన విజయం ఆయన్ను ఈ దిశగా ప్రేరేపించిందని అంటూ ఉంటారు. ఇక బాలనాగమ్మ కథ కార్యరూపం దాల్చకపోయినా గుణసుందరి విజయం సాధించింది. మాంత్రికుడు కథపై ఆయన మక్కువ తగ్గలేదు. విజయ బ్యానర్ పై చక్రపాణి నాగిరెడ్డిల ఆహ్వానంతో ఆస్థాన రచయిత పింగళి నాగేంద్రరావుతో కలిసి అరేబియన్ నైట్స్ కథలు, కాశీ మజిలీ కథల స్ఫూర్తితో పాతాళ భైరవి కథను సిద్ధం చేశారట. నటీ నటుల ఎంపిక కూడా ఆసక్తికరంగా జరిగిందంటుంటారు. నాగిరెడ్డి మొదట అక్కినేని నాగేశ్వరరావును తోట రాముడిగా, గోవిందరాజ సుబ్బారావును నేపాల మాంత్రికుడిగా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ తో అప్పటికే 2 ఏళ్లకు 4 సినిమాలకు పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం, వాహిని వారి బాలేశ్వరి సినిమాలకు నెలకి 250 పారితోషికానికి ఒప్పందం కుదిరిందని సమాచారం. హీరో ఎంపికలో నిర్ణయం తీసుకోలేదని స్థితిలో
సంసారం షూటింగ్ సమయంలో వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులు టెన్నిస్ ఆడుతుండగా ఎన్టీఆర్ కసిగా బంతిని బాసిన తీరును చూసిన కేవీ రెడ్డికి తోటరాముడి పాత్రకు ఎన్టీఆర్ సరైన ఎంపిక అని ఫిక్స్ అయ్యారట. ఒక సన్నివేశాన్ని చిత్రీకరించి రష్ చూశాక ఎన్టీఆర్ ను ఖరారు చేశారని టాక్. అలాగే పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి పాత్రకు ఎస్వి రంగారావును ఎంపిక చేశారు. వరుధిని పరాజయం పాలవ్వడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రంగారావులోని ప్రతిభను గుర్తించి గెటప్ టెస్ట్ చేయించి ఆయన్ను మాంత్రికుడిగా ఎంపిక చేశారు. హాస్య నటుడు అంజిగాడు, రేలంగి, పద్మనాభం, సురభి, కమలాబాయ్, తోటరాముడి తల్లి, మాలతి వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ పాతాళ భైరవి చిత్రం సాంకేతిక విలువలోనూ ఒక మైలురాయి. పాతాళ భైరవి 10 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుని తెలుగులో నేరుగా 25 వారాలు ఆడిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.